పరిశుద్ధాత్మలో మనము ఆయన సన్నిధిని కలిగి ఉన్నాము. Worshiping and preaching, it is not to show our talent of singing and talent of preaching, but it reveals when we preach, when we sing, that reveals the presence of God. పాటలు పాడడము, ఆరాధన చేయడం అనేది ఇది మన యొక్క తలాంతులు, మనకు ఉన్నటువంటి జ్ఞానం కాదండి. దేవుని యొక్క ఆత్మతో నింపబడినప్పుడు జరిగేటువంటి కార్యాలవి. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. హల్లెలూయా. You realize how many years you have done ministries? నువ్వు వాస్తవికతలోనికి రావాలి. How many years you are a believer? ఎన్ని సంవత్సరాల నుండి నువ్వు సేవ చేస్తున్నావు? ఎన్ని సంవత్సరాలుగా నువ్వు ఒక విశ్వాసికున్నావు? When you worship, when you are filled with the Holy, what happened so far? నువ్వు దేవుని యొక్క ఆత్మతో ఉన్నప్పుడు ఇంతవరకు ఏం జరిగింది? Amen. Amen. Do you have the presence of God? నీకు దేవుని యొక్క సన్నిధితో సంబంధం ఉందా? Do you have the power of God? నీకు దేవుని యొక్క శక్తితో సంబంధం ఉందా? Do you have the authority? నీకు దేవుని యొక్క శక్తి, అధికారం నీకు ఇవ్వబడిందా? How many years you are worshiping God? ఎంత కాలం నుండి, ఎన్ని సంవత్సరాల నుండి దేవుని ఆరాధిస్తున్నావు? How many years you are speaking in tongues? ఎన్ని సంవత్సరాల నుండి దేవుని యొక్క భాషలో But మాట్లాడుతున్నావు? what happened? ఏం జరిగింది? Some people speaking tongues and shouting, disturbing others. కొంతమంది భాషలు మాట్లాడుతుంటారు, అరుస్తుంటారు, ఇతరులని ఇబ్బందికరంగా చేస్తుంటారు. Anything happened? ఏమైనా జరుగుతుందా? Today, ఈ రోజు God tells you, దేవుడు చెప్తున్నాడు, the Holy Spirit and anointing is not simply dancing and to shout. It is the God-given power. ఈ రోజు దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే పరిశుద్ధాత్మ అనడము, పరిశుద్ధాత్మను మనం పొందుకోవడం అనేది కేవలం పాటలు, డాన్స్ చేయడమే కాదు, నాట్యం చేయడమే కాదు, నీకు దేవుడు ఇచ్చినటువంటి శక్తి అనేది నువ్వు Everybody say, God-given power. దేవుడు ఇచ్చినటువంటి శక్తి. ప్రతి ఒక్కరు చెప్పండి, దేవుడు ఇచ్చిన శక్తి. Say, God-given power. దేవుడు ఇచ్చిన శక్తి. దేవుని ఇచ్చిన శక్తి. దేవుడు ఇచ్చిన శక్తి. గట్టిగా చెప్పండి. గట్టిగా చెప్పండి, దేవుడు ఇచ్చిన శక్తి. One by one. దేవుడు ఇచ్చిన శక్తి. శక్తి. Amen. ఆమేన్. See your hand. మీ చేతులు చూడండి. Look at your hand. మీ చేతుల వైపు చూడండి. Say like this. చెప్పండి, దేవుడు ఇచ్చిన శక్తి is in my hand. దేవుడు ఇచ్చిన శక్తి నా చేతిలో ఉందని చెప్పండి. Look at your hand. మీ చేతి వైపు చూడండి. I have no gold and silver. I have no gold and silver. ఓకే, ఇక్కడ ఏం బంగారం, సిల్వర్, వెండి ఏం లేదు. బంగారం లేదు, వెండి లేదు, వెండి లేదు, ఏమీ లేదు, ఏమీ లేదు, మనీ లేదు, డబ్బు లేదు, బట్ I have power. నాకు శక్తి ఉంది. Look at your hand. మీ చేతి వైపు చూడండి. Don't say nothing, money, nothing, no luck, nothing. Oh, I was born like no, I have power. నేను నా చేతుల వైపు చూసినప్పుడు నాకు ఏ బలం లేదు, ఏ శక్తి లేదు, నాకే ఎందుకు పుట్టానని అనుకోకండి. నాకు దేవుడు ఇచ్చిన శక్తి ఉందని చెప్పండి. ఆమేన్. See, the power, the Greek word power is dunamis. ఒక గ్రీక్ భాషలో శక్తి అనే దానికి డొనామిస్ అని చెప్తారు. That means the power with himself producing the power through his own dynamic. So God has kept a dynamo. ఓకే, You know, dynamo here. ఓకే, Dynamo. Yeah. సో దేవుడు శక్తిని పుట్టించే శక్తిని ఇచ్చాడు. అది మనకు పెట్టాడు దేవుడు. The dynamo produce power always. ఆ డైనమో, ఇప్పుడు ఉదాహరణకి డైనమో ఒక మిషన్ ఉంటుంది తెలుసా, అది పవర్ రిలీజ్ చేస్తుంది. I will teach you. ఓకే, In olden days, పాత రోజుల్లో in the సైకిల్లో at the back tire nearby the tire. వెనకాల టైర్ కి అది డైనమో అని ఒకటి ఉండేది. తెలుసా? అర్థమైందా? yes. Yeah, then if you after 7 o'clock you have to switch on the dynamo. మీరు 7 గంటలకి ఆ యొక్క డైనమో స్విచ్ ఆన్ చేయాలి. And when the dynamo touch with the tire and it move, no, that produce the power. ఎప్పుడైతే సైకిల్ కదులుతుందో ఆ డైనమో అనేది దానికి తగులుతుంది. ఏది? టైర్ కి తగిలినప్పుడు శక్తి అనగా లైట్ వస్తుంది. Yeah, everybody has that dynamo power within you today.
ప్రతి ఒక్కరికి మీలో డైనమో పవర్ దేవుడు పెట్టాడు. but it is not switched on to touch with tire. ఇది స్విచ్ ఆన్ చేసి టైర్ తో టచ్ అవ్వట్లేదు, తాకట్లేదు. Tire is power, prayer. టైర్ అనేది ప్రార్థన. Prayer and dynamo. ప్రార్థన డైనమో. Tire and dynamo. టైర్ డైనమో. When you switch on the dynamo, ఎప్పుడైతే నువ్వు స్విచ్ ఆన్ చేస్తావో డైనమో, that will fall on prayer, that will fall on tire. అది టైర్ మీద పడుతుంది. As much as the tire goes fast, the dynamo produce more power. ఎప్పుడైతే ఆ టైర్ ఎంత స్పీడ్ గా, అంటే సైకిల్ ఎంత స్పీడ్ దొక్కుతుంటే టైర్ దిగుతుంది కదా, అలా జరిగినప్పుడు డైనమో దాని మీద తాకినప్పుడు అది శక్తిని, అంటే as much as you pray more, the dynamo power will increase within you. ఎంత ప్రార్థన చేస్తావో ఆ డైనమో పవర్ ఏ విధంగా వస్తుందో మీలో ఉన్న డైనమో పవర్ కూడా ఆ విధంగా శక్తిని పుట్టిస్తుంది. This dynamic power has two aspects. Sorry. This dynamic power has two aspects. ఈ యొక్క డైనమిక్ పవర్ అనేది రెండు రకాలుగా మనం చూడొచ్చు. Number one, మొదటిది, it gives miraculous power. ఇది ఏంటంటే గొప్ప శక్తి, అద్భుతాలను చేస్తుంది, శక్తి కలిగింది. It does miracle. ఇది గొప్ప అద్భుతాలు చేసే If we have the Holy Spirit, ఒకవేళ నీకు దేవుని యొక్క పరిశుద్ధాత్మను you will perform the miracle. నువ్వు దేవుని యొక్క కార్యాలను చూస్తావు. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Do you believe that? మీరు నమ్ముతున్నారా? If you want to do a miracle, మీరు ఒకవేళ దేవుని కార్యాలను జరిగించాలనుకుంటే you have to do hospital ministry. మీరు అంటే హాస్పిటల్ పరిచయం చేయాలి. Yeah, you have to go there and pray for the sick people. మీరు రోగగ్రస్తులైన వారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయాలి. See, sitting at their house and to ask God, God, do a miracle, where He will do? మనం ఇంటి దగ్గర కూర్చొని వారి కొరకు అద్భుతం చేయండి ప్రభు, అద్భుతం చేయండి ప్రభు అంటే ఎక్కడ అద్భుతం జరుగుతుంది? You have to go out. నువ్వు బయటికి వెళ్ళాలా? Go out, find out the sick people. వెళ్ళాలి, ఎవరైతే రోగగ్రస్తులైనారో వారిని కనుగొనాలి. You have to take charge of them. వారి కొరకు నువ్వు బాధ్యత తీసుకోవాలి. Pray for them. వారి కొరకు ప్రార్థన చేయాలి. Then only you will understand how the dynamic power is working with you. అప్పుడే నీకు అర్థమవుతుంది నీలో ఉన్న శక్తి ఎంత గొప్పదో. ఆమేన్. So I give you 1 month. నేను ఒక మాసం ఇస్తాను, ఒక నెల ఇస్తాను టైం. I will come next month, no? మరలా మంత్లో వస్తాను, నెక్స్ట్ నెలలో You వస్తాను. pray, you have to bring the people, those who are healed by your dynamic power. మీ యొక్క శక్తిని బట్టి ఎంతమంది మీ ప్రార్థన ద్వారా స్వస్థ పొందారో వారిని తీసుకొని రావాలి. Pastor John garu, Pastor Golden Titus garu, Samson garu, we are praying for you 10 years, 20 years, already you are healed. Still we have to pray for your healing again and again. కొన్ని సంవత్సరాల నుండి పాస్టర్ జాన్ గారు, శాంసన్ గారు, టైటస్ గారు ప్రార్థన చేస్తున్నారు. కొన్ని సంవత్సరాల నుండి మీరు స్వస్థత పొందారు, మీరు అనేకులను స్వస్థత పరచాలి. How long we have to pray for you? ఎన్ని సంవత్సరాలు మీ కొరకే ప్రార్థన చేయాలి? చెప్పండి. When you are going to do with God's ministry? ఎప్పుడు మీరు దేవుని యొక్క పరిచయం జరిగించబోతున్నారు? When you are going to pray for the sick people? ఎప్పుడు మీరు రోగగ్రస్తుల కొరకు ప్రార్థన చేయబోతున్నారు? So today you should have brought at least 5 evil persons and 6 sick people. If you are not able to heal them, at least you should have brought today. If you are not doing that ministry, at least you should have brought such a people today. ఒకవేళ మీరు అలాంటి కార్యాలు, దేవుని కార్యాలు జరిగించకపోతే మీరు కొంతమందినైనా రోగగ్రస్తుల్ని, దెయ్యం పట్టిన వారిని ఇక్కడికి నడిపించాలి. Are you there? మీరు ఉన్నారా ఇక్కడ? Are you there? ఇక్కడ ఉన్నారా? See, understand. అర్థం చేసుకోండి. Like these meetings, when it happens, kindly bring sick, evil possessed people wherever they are. ఇలాంటి మీటింగ్స్, కూడికలు జరుగుతున్నప్పుడు రోగగ్రస్తుల్ని, అలాగే దెయ్యములు, దురాత్మల చేత పీడింపబడుతున్న వారిని తీసుకురావాలి. So we are coming all the way from there to here and praying for you, and our church is praying for you. Pastor John preparing this meeting, everything. At least you have to bring some people, not the good people, the evil possessed, sick people, forsaken people. You bring them. ఓకే,
నేను చాలా దూరం నుండి వారు ప్రయాణం చేసి వస్తున్నారు. అలాగే ఇక్కడ పాస్టర్స్ ఉన్నారు. అలాగే జాబ్ పాస్టర్ గారు ఈ కార్యక్రమం కొరకు ఎంతో సిద్ధపాటు చేస్తున్నారు. ఇన్ని జరిగిస్తున్నప్పుడు కొంతమందినైనా రోగగ్రస్తుల్ని, దురాత్మ చేత పీడింపబడుతున్న వారిని తీసుకురావాలి. వాట్ యు థింక్ నౌ? మీరేం ఆలోచిస్తున్నారు? పాస్టర్ గారు వస్తున్నారు, పాస్టర్ గారు వస్తున్నారు, సో వి విల్ గో. మనం పోదాం. డోంట్ థింక్ దట్స్ ఇట్. ఆ రకంగా మీరు ఆలోచన చేయకూడదు. Such a meeting is happening. ఇట్లాంటి మీటింగ్ జరిగేది. How many sick people we can take along with us? ఎంతమంది రోగగ్రస్తులు మనం మనతో పాటు తీసుకురాగలం? That is ministry. అది పరిచర్య. Say hallelujah. హల్లెలూయా. Praise the Lord. దేవునికి స్తోత్రం. Everybody say hallelujah. హల్లెలూయా. God does miracles wherever we go. యేసు ప్రభువారు ఆయన ఎక్కడికి వెళ్ళాడో అక్కడ అద్భుతాలు చేశాడు. The people are waiting for our ministries. ప్రజలు మనకి ఇవ్వబడిన పరిచర్య కొరకు ఎదురు చూస్తున్నారు. But we expect something should happen here. మనమేమో ఇక్కడ ఏదో జరగాలని ఆశపడుతున్నాం. We believe that we have a dynamic power. మేము నమ్ముతున్నాము, మనం నమ్మాలి మనలో గొప్ప శక్తి ఉంది అని. That will perform miracle. That will perform miracle. అది దేవుని యొక్క అద్భుతాలను చేస్తుంది. Amen. Amen. See, for example, I tell you, when Saul was possessed by evil, నేను ఒక ఉదాహరణ చెప్తాను. సౌలు అనే వ్యక్తి దురాత్మ చేత పీడింపబడ్డప్పుడు David doesn't know that what kind of power he has. దావీదుకు తెలియదు ఆయనకి ఎలాంటి శక్తి ఉందో. He never experienced of driving away the evil. ఆయనకి ఇంత ముందుకు ఎప్పుడు కూడా అనుభవం లేదు ఎట్లా దురాత్మను బయటకు పంపించాలో. This is the first time. అది మొదటిసారి. He is playing just guitar. ఆయన గిటార్ని వాయిద్యాన్ని వాయిస్తున్నాడు. In front of Saul. ఆ సౌలు గారి ముందు నిలబడి గిటార్ వాయిస్తున్నాడు. When he was playing, ఆయన ఎప్పుడైతే వాయిస్తూ ఉన్నాడో the power, the presence of God came out from David. దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క సన్నిధి దావీదులో నుండి వెళ్ళింది. And Saul was started to dance. రాజైన సౌలు గారు నాట్యం చేయడం మొదలు పెట్టారు. Even he never said, "Hey, evil spirit, go away. Why you came here? Who are you here?" Never said anything. దావీదు గారు ఇంకేం చెప్పలేదు. నువ్వు ఎందుకు వచ్చావు, ఎక్కడి నుండి వచ్చావు, ఎవరు, ఇవేం చెప్పలేదు. Just he was playing, that's all. దావీదు గారు కేవలం గిటార్ అనే వాయిద్యాన్ని వాయిస్తున్నారు. Amen. Amen. So we have a power. ఆయనలో శక్తి ఉంది. Even this Sunday. this Sunday When I was preaching in my church. పాస్టర్ గారు వారి యొక్క మందిరంలో బోధిస్తున్నప్పుడు in the church I won't allow anybody to be with evil spirit. అక్కడ వారి యొక్క మందిరంలో ఎవరు కూడా అపవాది చేత దురాత్మ చేత పీడింపబడుతూ రావడానికి ఆయన అనుమతించారు. There was a young girl nearly 22 years old. She came to our church nearly 400 kilometers away from place and came to our church. 22 సంవత్సరాల అమ్మాయి యవనస్తురాలు 400 కిలోమీటర్ల దూరం నుండి వారి చర్చికి రావడం జరిగింది. దురాత్మ పీడింపు. The problem was with that young girl, she was not able to properly sleep. ఆ పాప, ఆ యవనస్తురాలు సరైనటువంటి నిద్ర కలిగి ఉండడం లేదు. Not able to eat properly. సరిగా ఆహారం తీసుకోవడం లేదు. So they took her to the psychiatrist and gave the medicine. ఆమెను మానసిక శాస్త్రమును చదివినటువంటి డాక్టర్ దగ్గరికి, more than 8 years she was under medication. ఆమెను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి మందులు వాడారు, చూపించారు. They thought she has some kind of psychiatric problem. ఆమె మానసిక రోగంతో బాధపడుతుందని వాళ్ళు అనుకున్నారు. When I was preaching the word of God, దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు, this Sunday I was preaching about the beyond the beautiful gate. Like that I preached about Acts chapter 3. పాస్టర్ గారు వారి మందిరంలో దేవుని వాక్యమును అపోస్తలుల కార్యం 3వ అధ్యాయం గురించి మాట్లాడుతున్నారు. Beyond the beautiful gate. ఆ సుందరమైన ఆ యొక్క గేట్, దేవాలయం ఉంది కదా, ఆ దేవాలయం యొక్క గేట్ గురించి మాట్లాడుతున్నాడు. When I confess the name of Jesus has the power. దేవుని యొక్క నామములో శక్తి ఉంది అని ఆయన ఒప్పింపజేస్తున్నప్పుడు, I told Peter, ask that lame man to look at me. పేతురు గారు అంటారు కదా,
ఆ యొక్క కుంటివానితో నా వైపు చూడు నా వైపు చూడు అని. I have no gold and silver, నా దగ్గర వెండి బంగారం లేవు, but we have something else. మా దగ్గర కొత్త ఉంది. We have a dynamic power. మా దగ్గర డైనమిక్ శక్తి ఉంది. Look at me. మా వైపు చూడు. When he looked at him, ఎప్పుడైతే ఆయన పేతురు వైపు చూశాడో, Peter raised up him. పేతురు గారు ఆయన చేయబట్టి లేపారు. Raised up him. ఆయన పైకి లేపారు. So we have the power to rise up the people. మనకు కూడా దేవుడు శక్తిని ఇచ్చాడు ప్రజల్ని లేపడానికి. Such a word I was preaching, the revelation I was giving to the people. ఆ వాక్యాన్ని దేవుని సన్నిధిలో వారు ప్రకటించడం జరిగింది. So the girl was sitting in the back. ఆ అమ్మాయి ఎవరైతే యవనస్తురాలు వచ్చిందో ఆమె వెనక కూర్చుంది. She stood up and asked me to shut up. Sorry, she stood up, asked me to shut up. ఓకే, ఆమె నిలబడి నువ్వు మాట్లాడడం ఆపేయ్ అని చెప్తుంది. I cannot sit here, she said. ఆమె ఏం చెప్తుందంటే ఇక్కడ She కూర్చోలేకపోతున్నాను. automatically told, oh, I came to kill her. సారీ, I came to kill her. పిలుహార్. ఓకే, ఆమెను చంపడానికి నేను వచ్చాను అని చెప్తుంది ఆమెలో నుండి. Listen, వినండి, no need to pray for anybody. ఎవరి కోసం ప్రార్థన చేయాల్సిన పనిలే. If you have the dynamic power, ఒకవేళ నీలో ఆ డైనమిక్ శక్తి if ఉన్నట్లయితే, you look, ఒకవేళ నువ్వు చూస్తే, if you lay your hand upon the people, ఒకవేళ నీ చేతిని వారి తల మీద పెట్టగలిగితే, the presence of God will do something. దేవుని యొక్క సన్నిధి గొప్ప అద్భుతాలు చేస్తుంది. That is the dynamic power. అదే దేవుని యొక్క గొప్ప శక్తి. Hallelujah. హల్లెలూయా. Today I tell you, ఈ రోజు నేను చెప్తున్నాను, the mighty power of God is moving over here. దేవుని యొక్క గొప్ప శక్తి మన మధ్యలో సంచరిస్తుంది. It's going to drive away all the evil and witchcraft power from your family and your body. ఇక్కడ ఉన్నటువంటి మీ కుటుంబాల్లో గాని మీ యొక్క శరీరాల్లో ఉన్నటువంటి దుష్ట ప్రభావం నుండి దేవుడు విడిపిస్తాడు. Amen. ఆమేన్. You have the dynamic power. నీకు దేవుని యొక్క గొప్ప శక్తి, డైనమిక్ శక్తి ఉంది. The Holy Spirit is God given power. దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి దేవుని వల్ల కలిగింది. Everybody say, I have power. నాకు, ప్రతి ఒక్కరు చెప్పండి, నాకు శక్తి ఉంది. What kind of power you have? ఏ రకమైనటువంటి శక్తి ఉంది? To heal the people. ప్రజల్ని స్వస్థపరిచే శక్తి ఉంది. To heal myself. నాకు నేరుగా స్వస్థపరచుకునే శక్తి ఉంది. If you are wounded heart, ఒకవేళ నువ్వు గాయపరిచిన హృదయంతో ఉంటే, if you are filled with the Holy Spirit, నువ్వు దేవుని యొక్క ఆత్మతో నింపబడితే, you will be healed. నువ్వు స్వస్థపరచబడతావు. Amen. ఆమేన్. That Holy Spirit does inner healing and outer healing. దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి అంతర్భాగంలో అలాగే బయట కూడా ప్రజల్ని మనల్ని స్వస్థపరుస్తుంది. Hallelujah. హల్లెలూయా. God given power. దేవుడు ఇచ్చిన శక్తి. Amen. ఆమేన్. Holy Spirit is God given power. పరిశుద్ధాత్మ అనేది దేవుడు ఇచ్చిన శక్తి. Church, you pray more. సంగమా, మీరు ప్రార్థించాలి ఎక్కువగా. Sister, you pray more. సహోదరి, మీరు ఎక్కువ ప్రార్థన చేయాలి. You be filled with the Holy Spirit. మీరు దేవుని యొక్క ఆత్మ చేత నింపబడాలి. You realize that you are filled with the mighty power of God. నీకు అర్థం కావాలి, నీకు వాస్తవికత తెలియాలి, నువ్వు దేవుని యొక్క శక్తితో, ఆత్మ శక్తితో నింపబడ్డావు. Amen. ఆమేన్. Number 2. రెండవది, The Holy Spirit has the power to revive. పరిశుద్ధాత్మ శక్తికి, పరిశుద్ధాత్మకు మరొక శక్తి ఉంది. ఏంటంటే మనల్ని నూతన ఉజ్జీవంలోకి తీసుకురావడానికి. When we read Ezekiel 37, మనము ఎహెజ్కేల్ 37వ అధ్యాయాన్ని చదివినట్లయితే, here we read about the dried bone. Bone. ఓకే, ఎండిన ఎముకల గురించి అక్కడ మనం చదవచ్చు. Praise the Lord. హల్లెలూయా. What happened? ఏం జరిగింది? The bones are related to Israel's people. ఆ యొక్క ఎముకలు, ఎండిన ఎముకలు అనేవి ఇజ్రాయెల్ ప్రజలకు సంబంధించినవి. The Israel people are cheerful people. ఇజ్రాయెల్ ప్రజలు చాలా ఉత్సాహంగా, సంతోషంగా ఉండే ప్రజలు. But now what happened? They became like a bone, dried bone. వాళ్ళు ఏమైపోయారు? అక్కడ చూసినట్లయితే ఎండిన ఎముకలుగా మారిపోయారు. That shows that useless life. అదేం చూపిస్తుంది? అదేం చెప్తుంది అని అంటే అర్థం లేని, పనికిరాని స్థితి అని చూపిస్తుంది. Only bone is there. ఒకటి కేవలం ఎముకలు మాత్రమే ఉన్నాయి. It cannot sit, it cannot rise up, it cannot move, it cannot walk. అవి కదలలేవు, పరిగెత్తలేవు, నడవలేవు, అవి ఏం చేయలేవు.
Where we throw it away, it will be as it is. ఎక్కడ పడేస్తామో అక్కడే అలాగే ఉంటాయి. Some people are like a bone life. కొంతమంది అలాంటి ఎముకల్లాగా ఉంటారు. You are not useful to you. You are not useful. You are not useful to anybody. ఓకే, నువ్వు నీ జీవితానికి ప్రయోజనకరంగా ఉండవు, అలాగే ఇతరుల జీవితానికి కూడా ప్రయోజనకరంగా ఉండవు. Right bone. ఎండిన ఎముకల్లాగా Why they became like bone? Sorry. How they became like bone? ఎలా వారు ఎముకల్లాగా మారిపోయారు? If you read Ezekiel 36, ఒకవేళ మనము ఎజ్కేల్ గ్రంథంలో 36వ అధ్యాయం verse చూసినట్లయితే 3, 4, 5, 6, because of their sins. 3 నుండి 6 వచనాల వరకు చూసినట్లయితే, Because of their sin, number 1. మొదటగా వారి యొక్క పాపములను బట్టి, Number 2, because of evil spirit. రెండవది ఏంటంటే అపవాది బంధకములను బట్టి, And third one, they followed the idolic worship. మూడవది వారు సాతాను సంబంధమైన ఆరాధనలోకి వారు వెళ్ళారు కాబట్టి, These three things made them to become like a bone. ఈ మూడు విషయాలు వారిని ఎండిన ఎముకల అనుభవంలోకి తీసుకెళ్ళాయి. Praise the Lord. హల్లెలూయా. Because of sin, కేవలం పాపాన్ని బట్టి, because of evil, కేవలం సాతాను బట్టి, అలాగే అపవాదుని బట్టి, because of the idolic worship. కేవలం విగ్రహారాధనను బట్టి, Praise the Lord. హల్లెలూయా, They became useless. వారు ప్రయోజనం లేని వారు, ఉపయోగం లేని వారు అయిపోయారు. Hallelujah. హల్లెలూయా. But there was a God's promise. అయితే అక్కడ దేవుని యొక్క వాగ్దానం ఒకటి ఉంది. In verse 7, 36:7 it says, 36 ఇదే అధ్యాయంలో I will rise up my hands. నేను నా చేతిని ఎత్తుతాను. I will rise up my hands against you. Seventh verse, hands. హ్యాండ్స్. ఓకే, నా చేతిని ఎత్తుతాను. And verse 26. 26వ వచనం. Verse 26, I will give you new heart and new spirit. ఓకే, మీకు నూతన హృదయమును, నూతన ఆత్మను లేదా నూతన స్వభావాన్ని మీకు ఇస్తానన్నాడు. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. In 36, in chapter 36, చాప్టర్ 36 God gave them the promise. దేవుడు వాగ్దానం ఇచ్చాడు. Amen. ఆమేన్. I will rise up my hands నేను నా చేతిని ఎత్తుతానని, and I will give you new heart నేను నీకు నూతన హృదయాన్ని ఇస్తానని, and new spirit. నీకు నూతన ఆత్మని ఇస్తానని. But God sent a person to give back their spirit, flesh, and nerve, and the miracle in that bone. అయితే అక్కడ ఆ యొక్క ఎండిపోయిన ఎముకలకి దేవుడు తన శక్తితో నింపి ఆత్మను, శరీరమును, నరాలని, తన శరీరానికి కావాల్సిన వాటన్నిటికీ కూడా, శరీరానికి కావాల్సిన అన్ని ఇవ్వడానికి ఒక వ్యక్తిని పంపాడు. God said to Ezekiel, దేవుడు ఎజ్కేల్ అనేటువంటి ప్రవక్తను పంపించాడు. you go and prophesy. నువ్వు వెళ్ళి ప్రవచించు అన్నాడు. Prophesy. ప్రవచించు అన్నాడు. Let bone rise up. ఎముకలు లేవాలి అని చెప్పాను అన్నాడు. Let every bone live in the name of God. ప్రతి ఎండిన ఎముక దేవుని నామములో జీవించును గాక. Receive your life again. నీ యొక్క జీవితాన్ని మరలా పొందుకో అన్నాడు. When he prophesies, ఎప్పుడైతే ఆయన ప్రవచించాడో, when he commanded, ఎప్పుడైతే ఆయన ఆజ్ఞాపించాడో, listen, వినండి, the dried bone joined together first. ఆ యొక్క ఎండిన ఎముకలు ఒకదానికొకటి అతుక్కుపోయాయి. Number 2, రెండవది, it started to move. అవి కదలడం ప్రారంభించాయి. Number 3, మూడవది, the miracle happened. Flesh, blood, nerve. Within a minute it happened. ఒక నిమిషం పాటున శరీరానికి కావలసినటువంటి రక్త మాంసములు సమస్తము కూడా సమకూర్చబడ్డాయి. Fourth one, నాలుగవది, the dry bone stood in their feet. ఆ యొక్క ఎండిన ఎముకలు వాళ్ళ కాళ్ళ మీద నిలబడడం ప్రారంభించారు. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Reviving spirit. అది ఉజ్జీవంతో సంబంధించిన Reviving Holy Spirit. పరిశుద్ధాత్మ యొక్క శక్తి. Whatever you lost, నువ్వు ఏవైతే కోల్పోయావో, you may have lost your holy life. మీ యొక్క పరిశుద్ధ జీవితాన్ని కోల్పోయి ఉండవచ్చు. You may have lost
your prosperity life. నీ యొక్క ఆశీర్వాదంతో కూడిన స్థితిని కోల్పోయి ఉండవచ్చు. You may have lost your ministries. నీ యొక్క పరిచర్యను కోల్పోయి ఉండవచ్చు. But today, దేవుడు ఈ రోజు the Spirit of God is speaking with you. పరిశుద్ధాత్మ దేవుడు మీతో I మాట్లాడుతున్నాడు. am going to give it back. మరలా తిరిగి మీకు ఇవ్వబోతున్నాను. I am going to redeem you. మరలా మీకు ప్రతిఫలించబడబోతున్నాను. Clap your hands. Don't sleep, man. Clap your hands. Praise God. Amen. Amen. Number one, I told you God given power. మొదటిది నేను చెప్పాను దేవుడిచ్చిన శక్తి అని. See, Ezekiel, ఎహెజ్కేలును చూడండి. he had that power to revive the bones. ఆయన ఎండిన ఎముకల్ని మరలా జీవింపగలిగిన శక్తిని కలిగి ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. I want to tell you the testimony and encourage you. నేను ఒక సాక్ష్యాన్ని చెప్పి మిమ్మల్ని ప్రోత్సాహపరచాలనుకుంటున్నాను. 15 years back, 15 సంవత్సరాల క్రితం 15 years back, I was invited for the public meeting in Chennai. చెన్నైలో ఒక అంటే బహిరంగ సభకు నేను పిలువబడ్డాను 15 సంవత్సరాల క్రితం. That was the church belongs to Pastor Samson's wife sister church. ఓకే, పాస్టర్ శాంసన్ వాళ్ళ వైఫ్ సంబంధించినటువంటి వాళ్ళ చర్చ్ అన్నమాట అక్కడ. And at the time, actually they arranged the meeting in outside ground. ఒక బయట ప్రాంగణంలో వారు ఆ యొక్క మీటింగ్ Since there was a heavy rain on that day, they arranged that meeting again in the church. అయితే ఆ భయంకరమైనటువంటి ఆ యొక్క వర్షాన్ని బట్టి, ఆ స్థలంలో జరుగుతున్న వర్షాన్ని బట్టి ఆ మీటింగ్ వల్ల చర్చిలోకి When I started to preach the word of God and pray for the people, most of the people were possessed by evil. అక్కడ పాస్టర్ గారు ఎప్పుడైతే ప్రార్థన చేయడము జరిగిందో అక్కడ ఎక్కువగా అపవాది బంధకాలు ఉన్నవారు ప్రజలు ఉన్నారు. He will possess. సాతాను యొక్క బంధకాలు Right away. వాళ్ళలో ఉన్న సాతాను యొక్క బంధకాల నుండి విడుదల కలిగింది. There was a sister. అక్కడ ఒక సహోదరి ఉంది. He was suffering with a cancer. She. ఆమె Cancer. ఓకే, ఆమె క్యాన్సర్ అనే రోగంతో బాధపడుతుంది. And she was about to die. ఆమె చావు దశకు వెళ్ళిపోయింది. I don't know that. నాకు తెలియదు ఆ విషయం. And 3 months back again, now this year 3 months back again I came to I was invited to the church. I preached the word of God. ఈ సంవత్సరం ఒక 3 నెలల క్రితము అదే మందిరానికి మన దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి అయ్యగారికి ఆహ్వానం వచ్చింది. After 15 years, 15 సంవత్సరాల తర్వాత, and one mother, many people came for the prayer and miracle is happening. One mother came to me. అయితే అక్కడ చాలా మంది సమస్యలతో వచ్చారు, రోగంతో వచ్చారు, స్వస్థత పొందారు. And she opened her Bible. ఒక అమ్మ వచ్చి ఆమె బైబిల్ ఓపెన్ చేసింది. And she took a notice. ఆమె ఒక నోటీస్, that in that notice my picture is there. That is printed 15 years back. ఓకే, ఆమె 15 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఒక విషయాన్ని ఆమె బుక్ లో చూపించింది, ఓపెన్ చేసి. She showing me, see your photo. ఐదర్ పిక్చర్ ఫోటోతో సహా అందులో ఉంది, అది చూపిస్తుంది. I was so young, still young. But at that time I was so young. How she is keeping for 15 years this notice in her Bible? I was amazed. ఆమె బైబిల్లో 15 సంవత్సరాల నుండి అదొక ఐదర్ ఫోటో పిక్చర్ ఎట్లా దాచిపెట్టిందని ఆయన ఆశ్చర్యపోయారు. I asked why. అయ్యగారు అడిగారు ఎందుకు అని అడిగారు. She told me, every day I am praying for you. ఆమె చెప్పింది ప్రతి రోజు ప్రార్థన చేస్తున్నాను మీ కొరకు అని చెప్పింది. I was amazed. నేను ఆశ్చర్యపోయాను. I asked why. మరలా నేను అడిగాను ఎందుకు అని. She told. ఆమె చెప్పింది, I was forsaken by doctors by having cancer in my body. నా శరీరంలో ఉన్నటువంటి రోగాన్ని బట్టి డాక్టర్లు కూడా తృణీకరించబడ్డారు. I was about to die. నేను చనిపోవలసిన దానను. I was forsaken by everybody. నేను ప్రతి ఒక్కరి దృష్టికి తృణీకరించబడిన దానను. But when you came, ఎప్పుడైతే మీరు వచ్చారు 15 years back, 15 సంవత్సరాల క్రితం, when you prayed for me, ఎప్పుడైతే నువ్వు నా కొరకు ప్రార్థన చేశారో, and that day the cancer was healed. ఆ యొక్క అదే రోజు నా క్యాన్సర్ రోగం స్వస్థత పొందాను. I don't know to write. నాకు రాయడం తెలియదు. I don't know to read. నాకు చదవడం తెలియదు.
but I got your photo. నేను మీ యొక్క ఫోటోను I don't know where you are, what you are. నాకు నీకు ఎక్కడ ఉంటావో ఏంటో నాకు తెలియదు. I thought I never forget you till my death. నేను నా మరణం వరకు మిమ్మల్ని మర్చిపోలేదు. Why? Because you came there, I am living today. ఎందుకో తెలుసా? మీరు అక్కడికి వచ్చారు కాబట్టి నేను బ్రతుకున్నాను ఈ రోజు. I was amazed. నేను ఆశ్చర్యపోయాను. I asked her how I prayed. నేను ఎలా ప్రార్థన చేశాను అని అడిగాను. When I prayed, what happened to you? నేను ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగింది అని అడిగాను. She told, ఆమె చెప్పింది, you did not pray like you praying to other people. ఇతరులకు ప్రార్థన చేసినట్టు నాకు ప్రార్థన చేయలే. Just you lay your hand upon me. కేవలం మీరు చేయిని నా మీద ఉంచారు. You told only one word. మీరు ఒకే ఒక మాట చెప్పారు. Be healed. మీరు స్వస్థ పొందుతారు అని. Immediately I fall down. అప్పుడు వెంటనే నేను పడిపోయాను. Then after few seconds I got up. నేను కొన్ని నిమిషాల తర్వాత తిరిగి లేచాను. At that time itself I am healed. ఆ సమయంలోనే నేను అద్భుతం పొందుకున్నాను. I tell you, హల్లెలూయా. we have the power of reviving. మనకు జీవింపజేసే శక్తి ఉంది. Amen. ఆమేన్. I think you will not revive. మీరు ఉజ్జీవింపబడరేమో. Say hallelujah. Hallelujah. I am preaching to you only. మీ కొరకే నేను బోధిస్తున్నాను. Response. Say amen. Hallelujah. Glory to God. ఆమేన్. హల్లెలూయా అని మీరు స్పందించాలా? Amen. ఆమేన్. The power of Holy Spirit is to revive. దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి మనల్ని ఉజ్జీవింపజేస్తుంది. In many places people are dying without God, dying with the sickness, dying with the witchcraft power. We have the power to revive them. ఆమేన్. చాలా చోట్ల రకరకాలుగా చనిపోతున్నారు. మాంత్రిక శక్తుల ద్వారా, రోగముల ద్వారా చాలా మంది చనిపోతున్నారు. అయితే దేవుడు మనకు శక్తిని ఇచ్చాడు ఉజ్జీవం చేయడానికి. Amen. Amen. Number third one. మూడో విషయం, The Holy Spirit. What I said. Zeal. దేవుడి యొక్క పరిశుద్ధాత్మ కవచము లేదా ఆయన ముద్ర అనేది మనకు ఉంది. Yeah, zeal. Zeal means if I put my seal on a paper, that shows that paper belongs to me. ఒకవేళ మనం సీల్ వేసామనుకోండి ఒక పేపర్ మీద, గవర్నమెంట్ ఆఫీస్ లో అక్కడక్కడ చూస్తాం సీల్ వేస్తారు. ఆ సీల్ వేస్తే ఆ సీల్ నాకు సంబంధించింది అయితే నాది అని చెప్పుకోవడానికి ఉంటుంది. If you are filled or anointed with the Holy Spirit, that means you are sealed. That means shows you belong to God, not for this world or the sin. మీరు దేవుని యొక్క ఆత్మ చేత ఆయన సన్నిధి చేత మీరు అభిషేకించబడితే మీరు లోకం కొరకు కానీ లోక సంబంధమైన పాపం కొరకు కాదు, మీరు దేవుని సంబంధం. హల్లెలూయా. What kind of seal is sealed on you? ఏ రకమైనటువంటి ఆ ముద్ర నీకుంది? With holiness. పరిశుద్ధతను బట్టి. Amen. హల్లెలూయా. పరిశుద్ధత అనేటువంటి సీల్. In that seal it is written holy. హోలీ పరిశుద్ధత. ఆ యొక్క సీల్ లో పరిశుద్ధత, holiness. అందులో పరిశుద్ధత అని రాయబడింది ఆ సీల్ లో. Number 2. రెండవది Set apart. apart. You are separated. Set apart. నీవు వేర్పరచబడిన దానవు, వేర్పరచబడిన వాడివి. You cannot live like a world people live. మీరు లోకములో జీవిస్తున్నటువంటి వారి వలె నువ్వు జీవించలేవు. The seal emphasizes holiness. The seal emphasizes set apart. ఆ యొక్క సీల్ అనేది నీవు లోకం నుండి వేర్పరచబడిన దానము దాని అని చెప్తుంది. The third one. మూడవది, The seal emphasizes that you are covered with me. Without my permission, no one can touch you. అయితే ఈ యొక్క సీల్ అనేది దేవుని యొక్క కవచము, ఆయన ముద్రతో మనం ఉన్నాం కాబట్టి ఎవరు కూడా మనల్ని టచ్ చేయడానికి లేదా ముట్టడానికి లేదు, ఆయన పర్మిషన్ లేకుండా. Praise the Lord. No sickness, no evil spirit, no failures cannot touch you. You are sealed with the Holy Spirit. ఏ రోగం గాని ఏది గాని దేవుని యొక్క ఆత్మ సహాయం లేదా ఆత్మ అనుమతి లేకుండా జరగదు, రాదు. Hallelujah. హల్లెలూయా. So you are sealed. నీవు ముద్ర వేయబడిన దానవు. No sickness can touch you. ఏ రోగం నిన్ను తాకదు. No evil can touch you.
evil. ఏ దురాత్మ నిన్ను తాకదు. I mean, no failures can touch you. ఏ విఫలాలు అనేది నీ జీవితంలో No రావు. loss can touch you. ఏ నష్టం అనేది నీ జీవితంలో Because రాదు. you are sealed. ఎందుకు అంటే నువ్వు ఆ ముద్రతో నింపబడ్డావు, ఆత్మ Amen. ముద్రతో. ఆమేన్. Amen. Amen. ఆమేన్. Every week I am praying for the sick people and driving away the evil spirit. నేను ప్రతి వారము ఆ రోగుల కొరకు ప్రార్థన చేసి దురాత్మల నుండి విడుదల ప్రకటించి స్వస్థతలకు నడిపిస్తున్నాను. In some place, no, some evil spirit, they brought all trucks outside. కొన్ని చోట్ల దురాత్మ ప్రభావంతో నింపబడిన వారు వారి యొక్క నాలుకంతా బయటికి తీసుకొస్తారు. And the eyes comes out. కళ్ళన్ని పెద్దవి చేసి బయటికి చూపిస్తాయి. Tragedy. Action they will show. వాళ్ళు రకరకాల బాధకరమైనటువంటి పరిస్థితులు చూపిస్తారు. Once my wife asked me, కొన్నిసార్లు అంటే వారి యొక్క అమ్మగారు అడిగారు, after the meeting when I go back to room I will sleep immediately. I don't bother about anything. మాస్టర్ గారు ఇంటికి వెళ్ళిన తర్వాత హ్యాపీగా పడుకుంటారు, వాటి గురించి ఏ గురించి బాధపడరు. She used to ask, hey, you saw that tragedy thing, then how you are getting sleep immediately? పాస్టర్ గారు అంటుందట, అయ్యా మీరు అన్ని చూశారు కదా, మీకు ఎట్లా నిద్ర పడుతుంది? Why should I get bothered about it? నేను వాటి గురించి ఎందుకు బాధపడాలా? I am covered. నేను దేవుని యొక్క ఆత్మ చేత I am ముద్రింపబడిన వాడను. sealed. నేను దేవుని యొక్క ముద్ర చేత ముద్రింపబడిన వాడను. చెప్పండి. చెప్పండి. హల్లెలూయా. You are sealed. నీవు దేవుని యొక్క ముద్ర చేత If you are ముద్రించబడినావు. sealed, don't bother about anything. నువ్వు ఒకవేళ ఆత్మనే ముద్ర చేత ముద్రించబడితే నువ్వు దేని గురించి You are బాధపడవు. covered. నీవు చుట్టూ నీకు దేవుని యొక్క ఆత్మ ఉంది. Nothing can damage you. ఏది కూడా నీకు నష్టం కలగజేయదు. ఆమేన్. That ship can be damaged. Paul was not damaged. ఒకవేళ షిప్ అంటే ఓడ పాడైపోయిందేమో కానీ పౌలు గారు మాత్రం ఏం అవ్వలేదు. Because he was sealed with the Holy Spirit. పౌలు గారు పరిశుద్ధాత్మ అనేటువంటి రక్షణ ముద్రలో ఉన్నారు. When in the Melita Island, he was bitten with the snake. Nothing damaged him. Nothing happened because he was sealed with the Holy Spirit. పౌలు గారు ఆయన ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక ద్వీపకల్పంలో ఉన్నప్పుడు అక్కడ ఆ పౌలు గారి చేతికి పాము కరిచినప్పుడు ఏ మాత్రం హాని కలగలేదు. If you are covered, if you are sealed. పౌలు గారికి ఏ రీతిగా దేవుడి యొక్క రక్షణ ముద్ర కవచం ఉందో అదే రీతిగా మీకు కూడా ఉంది. Listen. జాగ్రత్తగా వినండి. See the Holy Spirit like this. దేవుని యొక్క ఆత్మ పరిశుద్ధాత్మను ఏ రీతిగా చూడండి. God given power. దేవుని యొక్క శక్తి దేవుడిచ్చింది. Number 2. రెండవది Reviving authority. పునరుజ్జీవం లేదా ఉజ్జీవింపజేసే శక్తినిచ్చాడు. And third one. మూడవది Seal. రక్షణ కవచం. So why see if you meditate like this, if you feel like this, how will be your ministry? How you will do God's ministry? ఈ రకంగా మీరు అనుభవించగలిగితే నువ్వు ఎలాంటి పరిచర్య జరిగిస్తావు, ఎలాంటి నీ జీవితం ముందుకు వెళ్తుందో నువ్వు చూడవచ్చు. Amen. హల్లెలూయా. The fourth one. నాలుగవది Empowering. అదే దేవుడు బలపరచడం. Empowering means authority. అథారిటీ శక్తిని మనకి ఇంకా శక్తిని అధికారం. అధికారాన్ని ఎక్కువగా చేయడం. Praise the Lord. హల్లెలూయా. We have the authority. మనకు శక్తి ఉంది, అధికారం ఉంది. We have authority to stand over the principalities, authorities and demonic power. సాతాను యొక్క బంధకాల నుండి విడిపించడానికి దేవుడు మనకు గొప్ప శక్తిని ఇచ్చాడు. Authorities. అధికారం ఇచ్చాడు. Jesus was anointed by the Holy Spirit. యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడ్డాడు. No one in this world got the authority to rise up the dead body after 4th day. ఏ ఒక్కరు కూడా చనిపోయిన వారిని 4వ రోజు లేపే అధికారం కలిగి ఉండలేదు. Only Jesus. యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. Jesus stood before the Lazarus tomb. కేవలం యేసు ప్రభువారు మాత్రమే ఆ చనిపోయిన లాజరస్ యొక్క సమాధి ముందు నిలబడి చెప్పగలిగాడు. With what right he shouted, "Come out, Lazarus!" ఏ అధికారం చేత ఏ హక్కు చేత ఆయన బయటికి రమ్మని లాజరస్ గారిని పిలిచాడు. He felt that he had authority. ఆయనకి ఆ యొక్క అధికారం ఉందని ఆయనకు తెలుసు. In this world, who can heal the leper? ఈ లోకంలో ఏ దుష్టి వారిని బాగు చేయగలరు. Jesus felt, I have the authority. He touched and healed him.
యేసు ప్రభు వారికి మాత్రమే అధికారం ఉంది స్వస్థపరిచాడు ముట్టి. Who has the authority to heal the born blind? ఎవరికి అధికారం ఉంది పుట్టుగుడ్డివాడిని స్వస్థపరచడానికి? Born blind. పుట్టుగుడ్డివాడు. Amen. Amen. Born blind doesn't have eye. పుట్టుగుడ్డివాడికి చూపు ఉండదు. There is nothing. ఏం ఉండదు, చూపు ఉండదు, కళ్ళు ఉండదు. But he had authority to create a new eye. అయితే దేవునికి ఆ శక్తి ఉంది నూతన కళ్ళనివ్వడానికి, చూపునివ్వడానికి. హల్లెలూయా. We have the authority. మనకు కూడా ఆ అధికారం ఉంది. I believe I have the authority. నేను నమ్ముతున్నాను నాకు ఆ అధికారం ఉందని. If I confess the name of Jesus, you will be healed. ఒకవేళ నువ్వు పశ్చాత్తాపడితే నువ్వు స్వస్థపరచబడతావు If యేసు నామములో. I proclaim the healing, announce the healing, it will happen. I have the authority. ఒకవేళ నేను ప్రకటిస్తున్నప్పుడు దేవుని నామములో నా అధికారాన్ని బట్టి నువ్వు స్వస్థపరచబడతావు. Hallelujah. హల్లెలూయా. So if you are filled with the Holy Spirit, ఒకవేళ మీరు పరిశుద్ధాత్మతో నింపబడితే you have the 4 precious things in your life. నీ జీవితంలో 4 ప్రశస్తమైన విషయాలు ఉన్నాయి. Amen. ఆమేన్. Tell me, number 1. మొదటిది, God given power is within you. దేవుడిచ్చిన శక్తి నీలో ఉంది. The power I related with the dynamic, dunamis. ఓకే, ఆ పవర్ అనేది ఎట్లా అంటే డైనమో అనేటువంటి దానితో కూడినటువంటి పవర్ అది. That itself producing power. దానిగా శక్తిని పుట్టిస్తుంది. Amen. ఆమేన్. The second one. రెండవది చెప్పండి. రివైవల్. Yeah, reviving. yes. It is impossible, but with the power of Holy Spirit, it can be revived again. ఏదైతే అసాధ్యం అనుకుంటుందో అసాధ్యం అనుకున్న వాటిని కూడా అది ఉజ్జీవింపజేస్తుంది. The third one. మూడవది Sealed. రక్షణ అనే ముద్ర ఉంటుంది. Sealing with the holiness. పరిశుద్ధతతో నువ్వు కవచం వేయబడుతుంది. Sealed for set apart. నువ్వు లోకం నుండి సెపరేట్ చేయబడిన దానిగా వాడిగా ఉంటావు. Sealed to prophesy. నీవు ప్రవచించగలిగే కవచం నీకుంది, ముద్ర ఉంది నీకు. Hallelujah. హల్లెలూయా. The fourth one. నాలుగవది Authorities. అధికారం కలిగి ఉంటావు. We have authority. మనకు అధికారం ఉంది. Amen. ఆమేన్. How we got authorities? మనం ఎలా అధికారాన్ని పొందుతున్నాం? Authorities are in your tongues. అధికారం అనేది నీ నాలుకలో ఉంది. In your word. నీ మాటలో ఉంది. In your speech. నీ యొక్క భాషలో ఉంది. Number 2, authorities in your eyesight. సారీ, eyesight. నీ యొక్క అధికారము నీ చూపులో ఉంది. Yeah, that Peter looked at layman, look at me. ఆ పేతురు గారు అన్నారు కదా పుట్టుకుంటే వాడితో నా వైపు చూడు అన్నాడు. Hallelujah. హల్లెలూయా. Authority on your hands. నీ యొక్క చేతిలో అధికారం ఉంది. Lay your hand upon the sick people, they will be healed. రోగగ్రస్తులపై నీ చేయవచ్చు, రోగగ్రస్తులు స్వస్థపరచబడతారు. Authorities on the leg. నీ యొక్క కాల్లో కూడా అధికారం ఉంది. Wherever you keep your leg, that place will be blessed. నువ్వు ఎక్కడైతే అడుగు పెడతావో నీ కాలు ఎక్కడైతే మోపబడుతుందో ఆ యొక్క స్థలం, ఆ ప్రాంతం ఆశీర్వదించబడుతుంది. ఆమేన్. It shows the authority. ఇది అధికారాన్ని చూపిస్తుంది. Authority of inheritance. అధికారం అనేది మనకి మన స్వాస్థ్యం పరలోకం నుండి Inheritance. Inherit the blessings. స్వాస్థ్యంగా వస్తున్న ఆశీర్వాదం. Hallelujah. హల్లెలూయా. What a blessing of Holy Spirit. ఎంత గొప్ప ఆశీర్వాదం. How many of you believe that you want to be always with this presence of Holy Spirit? You must speak in tongues. You must be filled with the Holy Spirit always. నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడి పరిశుద్ధాత్మతో ఆయన సన్నిధిలో నువ్వు ఉండాలని ఎంతమందికి ఆశ ఉంది? Changes are going to happen. yes, మీ జీవితాల్లో మార్పులు జరగబోతున్నాయి. I see some people are doing ministry. The ministers of God or God is here. కొంతమంది దేవుని పరిచర్య చేస్తున్న పరిచారకులు, దేవుని పరిచారకులు ఇక్కడ ఉన్నారు. Some people are wanted to do God's ministry are here. ఇక్కడ కొంతమంది దేవుని పరిచర్య చేయాలని చూస్తున్నారు. Today God has given you with this word of God to encourage you. దేవుడు ఈ రోజు మిమ్మల్ని ప్రోత్సహించడానికి, బలపరచడానికి ఈ మాటలు ఇచ్చాడు. Don't feel I have nothing.
I don't have anything. No. If you have the Holy Spirit enough, you go ahead and do God's ministry. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా నాకు ఏమీ లేదు, నేను పనికిరాను అట్లా అనుకోకూడదు. దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ నింపుదల ఉంటే Don't forget the dynamo and the tire. మీరు ఎప్పుడు కూడా ఆ డైనమోను టైర్ మర్చిపోవద్దు. With only dynamo cannot do anything. డైనమో With only dynamo cannot do anything. ఈ డైనమో లేకుండా ఏది కూడా జరగదు. With only tire we cannot do anything. ఓన్లీ ఒక టైర్ తోటి మనం ఏం చేయలేము. Dynamo also need, tire also need. డైనమో అవసరము, టైర్ రెండు అవసరం. Holy Spirit also need, prayer also need. పరిశుద్ధాత్మ అవసరము, ప్రార్థన అవసరం. If the dynamo fall on prayer, that brings power. ఆ యొక్క డైనమో అనేటువంటి ఆ యొక్క పరిశుద్ధాత్మ అని అనుకోండి, మనకి ప్రార్థన మీద ఆధారపడతాయి. రెండు కలిస్తే గొప్ప శక్తి వస్తుంది. In our area there are lot of wind farm producing electricity to the big fans. ఓకే, పెద్ద పెద్ద గాలి మరల ద్వారా ఆ యొక్క గాలి రావడాన్ని బట్టి విద్యుత్ వస్తుంది, విద్యుత్ పుడుతుంది. The big fan with only fan cannot produce electricity. కేవలం ఆ ఫ్యాన్ ఒకటి, పెద్ద ఫ్యాన్ ఒకటి, Fan also need. ఫ్యాన్ అవసరం In ఉంది. that fan there is a dynamo. ఆ ఫ్యాన్ లో డైనమో కూడా అవసరం ఉంది. If the dynamo want to produce electricity, it need wind. ఆ యొక్క డైనమో విద్యుత్తును పుట్టించాలంటే గాలి కూడా అవసరం. The wind is Holy Spirit. గాలి అనేది పరిశుద్ధాత్మ. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. What is dynamo? డైనమో ఏంటి? Prayer. ప్రేయర్. Prayer and Holy Spirit. ప్రార్థన, పరిశుద్ధాత్మ శక్తి. Prayer and Holy Spirit. ప్రార్థన, Today పరిశుద్ధాత్మ. as you go from this meeting, ఈ రోజు మీ యొక్క మీటింగ్ నుండి వెళ్ళేటప్పుడు again and again I tell you, మరలా చెప్తున్నాను, if you want to start the ministry, మనం ఒక పరిచర్య if ప్రారంభించాలి. you are doing ministry, ఒకవేళ మీరు పరిచర్య with చేస్తున్నట్లయితే your knowledge you cannot do anything. మీ యొక్క జ్ఞానం చేత ఏం సాధించలేదు. With your talent you cannot do anything. మీ యొక్క తలాంతులు ఏం పనిచేయలేదు. With singing only you can sing. కేవలం పాట పాడేది ఉంటే పాట పాడగలవు. If you know Bible you can share the word of God, that's all. నీకు బైబిల్ గురించిన జ్ఞానం ఉంటే దేవుని వాక్యాన్ని ప్రకటించగలవు. If that bone want to be revived, you need Holy Spirit and prayer. ఒకవేళ ఎండిన ఎముకలను లేపాలంటే దేవుని యొక్క ఆత్మ ఉజ్జీవం కావాలి. If the sick people want to be healed, you need Holy Spirit and prayer. ఒకవేళ రోగగ్రస్తులు స్వస్థపరచబడాలంటే నీకు పరిశుద్ధాత్మ కావాలి. If your tongue is filled with authorities, your hand is filled with authority, you need Holy Spirit and prayer. ఒకవేళ నీ యొక్క చేతికి, నీ నాలుకకి అధికారం కావాలి అని అంటే నీవు పరిశుద్ధాత్మతో నింపబడాలి. Amen. Amen. How many of you say I want that? నాకు కావాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరు Prayer and Holy Spirit. ప్రార్థన మరియు పరిశుద్ధాత్మ కావాలి. Receive the spirit of prayer as a gift of God. ప్రార్థన, ఆత్మ ప్రార్థన అనేది మనకు కావాలని పొందుకోవాలి. Get up early in the morning. ఉదయకాలాన్నే Pray. ప్రార్థన చేయండి. Do all the work. Then do all the work. అప్పుడు మీ పనులన్నీ జరిగించండి. Then pray. మళ్ళా ప్రార్థన చేయండి. Sleep. పడుకోండి. Pray. ప్రార్థన చేయండి. Then meditate the word of God. దేవుని వాక్యాన్ని ధ్యానం చేయండి. Pray. మళ్ళా ప్రార్థన Pray. చేయండి. ప్రార్థన చేయండి. Turn your neighbor మీ యొక్క పొరుగు వారి కొరకు తిరగండి. and say, చెప్పండి. చెప్పండి. Next your neighbor say, pray. మీ పక్క చెప్పండి. ప్రార్థన చేయండి. పక్క చెప్పండి. పక్క చెప్పండి. ప్రార్థన చేయండి. Shaken. షేక్ హ్యాండ్ ఇస్తూ చేయగలుగుతూ Pray. ప్రార్థన చేయండి చెప్పండి. Don't sit and think. ఏదో పోగొట్టుకున్నలాగా ఆలోచిస్తూ కూర్చోకండి. Don't eat and sleep. కేవలం తిని పడుకోవడం చేయకండి. Eat, sleep, think, but pray and be filled with the Holy Spirit. దేవుని యొక్క ఆత్మ చేత నింపబడాలి. కేవలం తిని పడుకోవడమే కాదు. Today, ఈ రోజు you take a decision. ఓకే, ఈ రోజు మీరు ఒక వాగ్దానం, ఒక ప్రామిస్ చేయండి. Every day, ప్రతిరోజు 1 hour, 1 గంట I will speak in tongues. నేను భాషలలో మాట్లాడతానని. ఆమేన్. You do that? మీరు చేయగలరా? If your ministry is failure, then come to me and tell you. ఒకవేళ మీ పరిచర్య ఫెయిల్ అవుతుంది, విఫలం అవుతుంది అంటే నేను చెప్తాను. Amen. ఆమేన్. Before my
sermon or message, నేను ప్రతి నా ప్రసంగానికి ముందు at least 1 hour, 2 hour, I speak in tongue and then I come to the platform. కనీసం 1-2 గంటలు భాషల్లో మాట్లాడుకొని వస్తాను. హల్లెలూయా. I meditate, write on what all God reveals in my diary. What all the revelation I write it. దేవుడు ఏదైతే నాకు బయలుపరుస్తాడో ఆ విషయాలన్నీ రాసుకొని వస్తాను. Then I put the diary like this. నేను డైరీ ఇట్లా మూసివేసి Then I will speak in tongues. నేను భాషల్లో మాట్లాడతాను. Or whatever you want, you speak. దేవా నీవేం మాట్లాడాలనుకుంటావో మాట్లాడు. That's what I do. అంతే నేను చేసేది. Amen. ఆమేన్. People are reviving through the message of God. ప్రజలు దేవుని వాక్యం చేత ఉత్తేజింపబడుతున్నారు. People are healed. ప్రజలు స్వస్థపరచబడుతున్నారు. How? ఎలా? If your ministry want to grow, మీ యొక్క పరిచర్య ఒకవేళ వృద్ధి చెందాలంటే, if you do ministry, do it well, otherwise you die. నీవు పరిచర్య జరిగించాలనుకుంటే మంచిగా చేయి, లేదంటే చావు. హల్లెలూయా. Do or die. డూ ఆర్ డై, చావు లేదా బతుకు. If you do it well. ఒకవేళ నువ్వు చేయాలనుకుంటే మంచిగా చేయి. Amen. ఆమేన్. Without praying, ప్రార్థన లేకుండా, without meditating the word of God, దేవుని వాక్యము ధ్యానం చేయకుండా, don't tell story in the platform. ఏదో నువ్వు నిలబడ్డావు కాబట్టి ఏదో కథలు చెప్పి రావడానికి లేదు. God believed you, you will use the pulpit in a better way. That's what God called you and gave the pulpit for you. దేవుడు నమ్మాడు, నువ్వు ఇక్కడ నిలబడితే దేవుని యొక్క మాటలు ప్రకటించగలవు అని చెప్పేసి. Don't dishonor God. దేవుణ్ణి అగౌరవపరచకూడదు. If you do ministry, ఒకవేళ నువ్వు పరిచర్య చేస్తే do it well. అది బాగా చేయి. If not, die. ఒకవేళ లేకపోతే చావు. Don't go and die. వెళ్ళి చావుకండి. But with the burden, I tell you. అయితే నేను ఒక భారంతో చెప్తున్నాను. Amen. ఆమేన్. See, I can relax in my home. నేను చక్కగా నా ఇంట్లో విశ్రాంతి I have తీసుకోవచ్చు. such a ministry work is there. నాకు చాలా పని ఉంది. I cannot stand more than 1-2 hours. That much leg pains. ఒకవేళ 1-2 గంటలు నిలబడాలంటే కూడా నేను నిలబడలేను, అంత కాళ్ళ నొప్పులు ఉన్నాయి. See, such things are happening, but I don't like to sleep. That's my nature. అవన్నీ జరుగుతున్నా కూడా నాకు పడుకోవాలనేటువంటి ఆలోచన లేదు, అది నా స్వభావం. Reading, meditating, praying. See, if you do like that, automatically people will come to you. అయినా కూడా చదవడము, ధ్యానం చేయడము, ఇవన్నీ చేయడం అనేది జరుగుతుంది. అలా చేస్తే తప్ప పరిచయం చేయలేము. I encourage dear man of God. నేను దేవుని సేవకులను I'm ప్రోత్సహిస్తున్నాను. not telling you to go and die. Don't go and suicide like that. Don't take it that way, please. నేను వెళ్ళి చావమని చెప్పింది మీరు సూసైడ్ చేసుకొని చావడానికి కాదండి. With the burden. భారముతో. Amen. ఆమేన్. With the burden of ministry. ఒక దేవుని యొక్క పరిచర్య భారముతో. So whenever I travel to Asturkapalli, నేను ఎప్పుడైనా తుర్కపల్లికి వస్తున్నప్పుడు I come with the burden, Lord, bring new people, bring evil possessed people, bring sick people, let them healed, let them people be saved. That burden only we are coming. అయ్యగారు వచ్చేటప్పుడు ప్రభా తుర్కపల్లికి వెళ్తున్నాను, అక్కడికి రోగగ్రస్తులు రావాలి, అపవాది బంధకాల చేత బంధించబడుతున్న వారికి విడుదల పొందడానికి రావాలి, వారందరూ స్వస్థత పొందాలి అని ప్రార్థన పూర్వకంగా భారంతో వస్తారు. Not to demonstrate or not to show what we are not coming. నేను ఎందుకు వస్తున్నాను, నేను దాన్ని చూపించుకోవడానికి రావట్లేదండి, నేను ఏంటో చూపించుకోవడానికి. We are coming with the burden of souls. నేను ఆత్మల భారంతో వస్తున్నాను. Hallelujah. ఆమేన్. ఆమేన్. We are coming with a great burden of souls. నేను గొప్ప ఆత్మల భారంతో వస్తున్నాను. These village people need to be saved. ఈ యొక్క గ్రామ ప్రజలు రక్షించబడాల్సిన అవసరం ఉంది. This area of people should be saved. ఈ ప్రాంత ప్రజలందరూ ప్రభువుని తెలుసుకోవాల్సిన, రక్షించబడాల్సిన. I pray, I see in my vision 10,000 people must gather in this area and serve the Lord in one place. ఇక్కడ 10,000 మంది ప్రజలు కూడి ఒకే స్థలంలో దేవుణ్ణి ఆరాధించడం, సేవించడం అనేది నేను చూడాలి. అది నా దర్శనము. Every evil darkness move away from this area. ప్రతి అపవాది సాతాను బంధకాలన్నీ ఈ ప్రాంతం నుండి తొలగిపోవాలి. Every idolic spirit go away from this area. ఈ యొక్క ప్రాంతంలో ఆరాధన, విగ్రహారాధన సంబంధించినటువంటి ప్రభావం అంతా లయమైపోవాలి. Spiritual eyes should be opened. ఆధ్యాత్మిక కన్నులు తెరవబడాలి, మనోనేత్రములు Amen. ఆమేన్. Praise the Lord. దేవునికి స్తోత్రం. Will you pray?
God's ministry with a great burden. నీవు దేవుని పరిచర్యను భారముతో జరిగిస్తావా? Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Jesus is going to come back again soon. యేసు ప్రభువారు త్వరగా మరలా రాబోతున్నాడు. Do something for God. దేవుని కొరకు ఏదో కొంత చెయ్యి. If you have a burden to conduct like these ministries, like meetings, if you are not able to preach, if you are not able to do worship, if you are not able to do any part of this ministry, if you have money, just you sow the money for such a burden people. ఒకవేళ దేవుని యొక్క రాకడ సమీపంగా ఉంది కాబట్టి ఇలాంటి కూడికలు దేవుడి పరిచర్యలు ఏదో చేయాలనే తపన ఉంటే, ఒకవేళ నువ్వు వాక్యం చెప్పలేకపోవచ్చు, నువ్వు ఇంకేదో చేయలేకపోవచ్చు, ఒకవేళ దేవుడు నీకు మనీ డబ్బులు ఇచ్చినట్లయితే దాన్ని దేవుని కొరకు ఖర్చు పెట్టు. I'm పరిచర్య కొరకు not coming here for the money. నేను ఇక్కడ డబ్బు కొరకు రావడం లేదు. We are coming with the burden of God. నేను కేవలం దేవుని యొక్క Burden of sharing gospel. దేవుని యొక్క స్వార్థను Burden of revival. దేవుని యొక్క భారము, ఉజ్జీవం తీసుకొచ్చిన భారం, Burden of revival. ఉజ్జీవంతో కూడిన భారం తీసుకొని వచ్చాడు. That's what wherever I go, I preach about revival and preach about the Holy Spirit. నేను ఎక్కడైతే వెళ్తానో పరిశుద్ధాత్మ గురించి అలాగే ఉజ్జీవం గురించి మాట్లాడతాను. Because this is the end time. ఎందుకంటే ఇది చివరి దినాల్లో ఉన్నాము. Let church be revived. దేవుని యొక్క సంఘము ఉజ్జీవింపబడాలి. Let God's people be revived. దేవుని యొక్క ప్రజలు ఉజ్జీవింపబడాలి. Hallelujah. హల్లెలూయా. Let's all stand up. దయచేసి అందరూ నిలబడండి. I want to lead you with the burden of prayer. ఒక Burden of prayer. ఎవరైనా మీలో భారము కలిగి ప్రార్థించగలరు? No, I want to give you the burden of prayer. ఓకే, మీకు ప్రార్థన భారాన్ని ఇవ్వబోతున్నాను. You examine yourself. నీకు నీవుగా పరీక్షించుకో. Are you praying? మీరు ప్రార్థన చేస్తున్నారా? See, you are healed by the Holy Spirit already. నీవు ఆత్మ చేత, పరిశుద్ధాత్మ చేత God has స్వస్థపరచబడ్డావు. given you the opportunity to live you in this world. నిన్ను దేవుడు ఈ లోకంలో జీవింపజేయడానికి అవకాశం ఇచ్చాడు. Whatever you ask, God has given you. నువ్వేం అడుగుతున్నావో దేవుడు ఇచ్చాడు. Why this much blessing God has given you? దేవుడు ఎందుకు అంతగానో ఆశీర్వాదం God ఇచ్చాడు? has given you the job. దేవుడు నీకు ఉద్యోగం ఇచ్చాడు. God has given you good house. దేవుడికి మంచి ఇల్లు ఇచ్చాడు. God has given you good children. దేవుడు నీకు మంచి పిల్లల్ని ఇచ్చాడు. Why? భార్యని ఇచ్చాడు. Why? భార్యని ఇచ్చాడు. You Why will ఎందుకు do ఇచ్చాడు? some ministry for God. నువ్వు దేవుడి కొరకు కొంత పరిచర్య And చేయవచ్చు. you will have a great burden. నీకు గొప్ప భారం ఉండాలి. And you will do ministry. నీవు దేవుడి పరిచర్య చేయాలి. And you will use the authority of God. నీవు దేవుడి యొక్క అధికారాన్ని వాడుకోవాలి. Don't be lazy. Don't be lazy. సోమరిగా ఉండకండి. Let's all open your mouth. మీ యొక్క నోటిని తెరవండి. Open your mouth and praise God. మీ నోటిని తెరిచి దేవుణ్ణి మహిమపరచండి, దేవుని స్తుతించండి. And the power of God is going to come upon you. దేవుని యొక్క శక్తి మీ మీదకి రాబోతుంది. The mighty Holy Spirit presence is going to come upon you. పరిశుద్ధాత్మ యొక్క గొప్ప శక్తి మీ మీదకి రాబోతుంది. Is going to deliver you today. ఆయన యొక్క ఆత్మ శక్తిని మీ మీదకి పంపబోతున్నాడు. You are praying, woman, but you are not able to pray. Some bondage upon you, I see right now. I break the bondage right now. నీలో ఉన్నటువంటి ప్రార్థన స్థితి లేని స్థితిని ఒకవేళ నువ్వు బతకాల్లో ఉంటే ప్రార్థన చేయడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. You have the great desire to God's ministry, but some problem, something happened in your life that make you to be still. నువ్వు దేవుడి పరిచయం చేయాలనుకుంటావు కానీ ఇంకా ఏదో బతకాన్ని ఆపివేస్తున్నాయి. ఇంకా Now the mighty power of God is coming upon you. దేవుడి యొక్క శక్తి నీ మీదకి వస్తుంది. How many of you believe I need the power? ఎంతమంది నమ్ముతున్నారు? I need the authority. నాకు అధికారం కావాలి. I must be sealed. నేను దేవుని యొక్క ముద్రలో ఉండాలని. Praise God, praise God. Open your mouth and praise God. I'm going to pray for you. దేవునికి స్తుతి. You ask God, use me, Lord. దేవుని సన్నిధిలో మీరు How many వాడుకోమని. of you want to become a prayer warrior? మీరు ఎంతమంది అనుకుంటారు నేను ప్రార్థన యోధులకు కావాలని? How many of you dedicate your life for the prayer life? మీ యొక్క జీవితాన్ని ప్రార్థన జీవితంగా మార్చుకోవాలని ఎంతమంది How అనుకుంటారు? many of you dedicate your time 1 hour every day for Dukkapalli and around this area? మీ యొక్క ప్రార్థన స్థితి అలాగే మీ వాక్య ధ్యాన స్థితి ఎంతవరకు ఉంది?
ఉంది. How many of you joined with me and with us, Pastor John, and 10,000 people? We should rise up from the bold life and worship the Lord. ఎంతమంది మరి యొక్క జాన్ గారికి అలాగే నాకున్నటువంటి దర్శనంలో 10,000 మంది కొరకు మీరు భారం కలిగి ఉన్నారు. How many of you like to join with this man? ఎంతమంది ఈ యొక్క దర్శనంలో How many of you can join with this vision? ఎంతమంది ఈ దర్శనంలో పాల్గొంటారు? And I give my life to pray for this vision. నేను నా జీవితాన్ని ఈ యొక్క పరిచర్యకి అంకితం చేస్తున్నాను. Vision 10,000. ఈ యొక్క దర్శనాన్ని 10,000 మంది దర్శనం. Vision 10,000. 10,000 మంది దర్శనము. Vision 10,000. 10,000 మంది దర్శనం. God give us 10,000 people in around this area. ఈ యొక్క ప్రాంతంలో 10,000 మంది దర్శనంతో ఉండినటువంటి Now we would like to start to pray for the people. ఇప్పుడు ఆ ప్రజల కొరకు ప్రార్థన చేద్దాం. We would like to pray. ప్రార్థన చేద్దాం. We would like to pray. ప్రార్థన చేద్దాం. Every day 1 hour. ప్రతిరోజు 1 గంట. Lord, I will pray. దేవా నేను ప్రార్థిస్తాను. I will fill with the Holy Spirit. నేను నీ ఆత్మతో నింపబడతాను. I will speak in tongues every day. నేను భాషల్లో ప్రతిదినం మాట్లాడతాను. I will use my authority. నా అధికారాన్ని వాడుకుంటాను. Kabara Shatra Baba. Lima Kata Rababa. Laka Rabana Tara Nara. Rimana Kapara Katara. స్తోత్రం. Vision 10,000. Today God proclaiming the vision 10,000. దేవుడు ఈ రోజు ప్రకటిస్తున్నాడు, చెప్తున్నాడు. Hereafter, 10,000 మంది దర్శనం. our vision 10,000. ఇక నుండి మన దర్శనము 10,000 మంది. I see. నేను చూస్తున్నాను. God is going to bring the soul. దేవుడు అనేకుల్ని God is going to use you mightily. దేవుడు గొప్పగా మిమ్మల్ని God is going to use you mightily for దేవుడు that. మిమ్మల్ని గొప్పగా వాడుకోబోతున్నాడు. You all are going to become a prayer partner for that. మీరందరూ కూడా దాని కొరకు ప్రార్థన భాగస్వాములు అవబోతున్నారు. You all are going to become a minister for that. మీరందరూ కూడా దాని కొరకు పాలిభాగస్తులు, పరిచర్యలో పాలిభాగస్తులు అవుతున్నారు. How many of you dedicate for your prayer time for vision 10,000? ఎంతమంది ఈ రోజు తీర్మానం తీసుకుంటున్నారు? Vision 10,000. 10,000 మంది దర్శనం. Vision 10,000. 10,000 మంది దర్శనంలో Raise up your hand. మీ యొక్క చేతిని ఎత్తండి. Lord, give us 10,000 souls. దేవా 10,000 మంది ఆత్మలు మాకు ఇవ్వమని. For that, every month we will pray. Every day we will pray. మేము దాని కొరకు ప్రతి దినము ప్రతి నెల ప్రార్థన చేస్తామని. My energy, మా యొక్క శక్తిని, my knowledge, నా జ్ఞానాన్ని, Lord, whatever the money you give us, దేవా నువ్వు నాకు ఏదైతే డబ్బునిచ్చావో we will sow for vision 10,000. మేము 10,000 మంది దర్శనం కొరకు దాన్ని ఖర్చు పెడతాం. Lord, use us mightily. Everybody say, use us mightily. దేవా మమ్మల్ని బలముగా వాడుకో. Lord, let thy will be done. దేవా నీ చిత్తం జరుగును గాక. Not our desire. దేవా మా హృదయ వాంఛ Let the mighty will be done. దేవా నీ యొక్క గొప్ప చిత్తం జరుగును గాక. Everybody clap your hand and praise the Lord. చప్పట్లు దేవుని Rakama Shanta Raka. Rakama Rakara Kulamala. Viva Rakata Rama. Rosha Baba. Vision Rakama. I see the fire. I see the mighty power. I see the cloud. I see the glory of cloud. It's being filled this church right now. Oh Shakini. Hey, Rama Karala. Receive the Holy Spirit. Receive the mighty power. I see the mighty power right now. దేవుని యొక్క గొప్ప శక్తిని Mighty power right now. దేవుని యొక్క గొప్ప శక్తి, Mighty healing power right now. దేవుని యొక్క స్వస్థత శక్తిని I చూస్తున్నాను. pour thy power upon you. దేవుని యొక్క శక్తిని మీపై In the కుమ్మరించుతున్నాను. name of Jesus. యేసు నామములో Heaven be opened. ఈ యొక్క హృదయం Let heaven be opened. పరలోకం తెరవబడింది. And he sent his Holy Spirit. ఆయన ఆత్మను పంపినాడు. Anointing. ఆయన అభిషేకిస్తున్నాడు. Mighty power. దేవుని యొక్క శక్తితో, Upon you right now. దేవుని యొక్క శక్తితో. Yes. హల్లెలూయా. Receive special anointing. Special anointing. Special anointing. Special anointing. Special anointing. Yes. Yes. Receive. పొందుకో. Rakama Rakatara.
Rikabala rakara lava. Resheke re re re. Rokabata rasheke. Rekoto ro ro ro. Re ba 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 ba. Yes, yes, yes. Not enough. Yes, God is pouring. God is pouring. Pouring is power of దేవుని pouring. యొక్క ఆత్మ కుమ్మరించబడుతుంది. When the power is coming upon you right now, దేవుని యొక్క ఆత్మ మీ మీదకి వస్తుంది. you are healed. నువ్వు స్వస్థపరచబడుతున్నావు. Every sickness is being ప్రతి healed. రోగము స్వస్థతను, Every witchcraft power. ప్రతి దురాత్మ ప్రభావం The name of Jesus యేసు నామములో broken. It's broken. It's broken in the name of Jesus. యేసు నామములో లయపరచబడుతుంది. Rakamana, Nana Rama, Tulamana, Tilamana, Kamalana, Shamanana, Kaudala Katara, Ribarabara, Shabarabara, Ribarabara, Kabarabara, Raka, Shata, Rama, Dima, Rama, 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 let dry bone revive. ఎత్తిన ఎముకలు జీవంలోనికి వచ్చుదురుగాక. Let dry bone rise up. ఎత్తిన ఎముకలు లేపబడుదుగాక. Rise up. లేపబడుదుగాక. Napatono, Nasetro, Nakamara. Let every failure turn into success in the name of Jesus. ప్రతి విఫలము సక్సెస్ఫుల్ హల్లెలూయా. I see a great harvest. ఇక్కడ గొప్ప పంటను చూస్తున్నాను. A great harvest in this ministry. ఇక్కడ గొప్ప పంటను చూడబోతున్నాను. Every idle spirit is going away from their area. Every idle spirit. Idle spirit. ప్రతి దురాత్మ విగ్రహారాధన సంబంధమైన దురాత్మ లయమైపోతుంది. Amen. ఆమేన్. God is going to rise up the prayer warriors in these ministries. ఈ పరిచర్యల నుండి దేవుడు ప్రార్థన యోధులను లేపబోతున్నాడు. I declare. నేను ప్రకటిస్తున్నా. Listen to me, look into me right now. నా వైపు చూడండి. Prayer partner. నేను ప్రకటిస్తున్నాను, మీరందరూ ప్రార్థన భాగస్వాములు. This monthly ministry, listen. Is not belongs to me, not belongs to Pastor John. It belongs to God. ఇది జాన్ గారిది లేదా నాకు సంబంధించిన పరిచర్య కాదు. ఇది దేవుని పరిచర్య. Amen. ఆమేన్. Our vision. మా యొక్క దర్శనం Rise the prayer warriors. దేవుని యొక్క ప్రార్థనా పరులను లేపాలని, Rise the revival warriors. జీవింపజేసే వారిని లేపాలని. I declare within some years we should gather 10,000 people నేను ప్రకటిస్తున్నాను, కొద్ది సంవత్సరాల కాలంలో in one place. 10,000 మందిని దేవుడు We ఇవ్వబోతున్నాడు. should see the great revival. మీరు గొప్ప ఉద్యమాన్ని చూడబోతున్నారు. Let's next year neighbor hold their hand, join together. మీ యొక్క పక్క వారి చేతులు పట్టుకోండి. Let's all join together. మీ అందరూ ఏమంటారు? Let's pray. ఇట్లా పట్టుకోండి. Come on, Antini Arabala. ప్రార్థన చేద్దాం. Everybody, we join together. అందరం కూడా ఒకరికొకరు చేతులు This is పట్టుకొని beyond ప్రార్థనలో the ఉండి organization. This is beyond the doctrines. This is prayer. ఇది Revival. ఇది ఆర్గనైజేషన్ సంస్థ కాదు, ఏమి కాదు, ప్రార్థన ఇది. We stand together. మనము దేవుడి కొరకు కలిసి నిలబడదాం. In this around villages area. ఈ యొక్క గ్రామానికి చుట్టుపక్కల ప్రాంతాలకి Every villages. ప్రతి గ్రామానికి Around more than 30 kilometers surrounded area. ఈ గ్రామం నుండి 20-30 కిలోమీటర్ల ప్రాంతాల్లో చుట్టుముట్టున్న ప్రాంతాల్ని God should rise the people for prayer. దేవుడు తన ప్రార్థన కొరకు అనేకులు లేపును గాక. Number 2,
apostolic miracle should happen. రెండవది అపోస్తుల పరిచర్యలు, అద్భుతంతో ఉన్న పరిచర్యలు జరుగుతాయి. Number 3, నెంబర్ 3, we should soon see 10,000 people మనము in the ground. 10,000 మందిని చూడబోతున్నాము. ఆమేన్. Do you believe? మీరు నమ్ముతున్నారా? Raise hand like this, say amen. ఆమేన్. Declare it, amen. ఆమేన్. Amen. ఆమేన్. With our own with our own eyes, we will see the great revival. మన కన్నులతో మనం గొప్ప అద్భుతాన్ని, గొప్ప ఉజ్జీవం చూడబోతున్నాం. As I declared, నేను నీకు ప్రకటిస్తున్నా, every day, ప్రతిరోజు 1 hour. 1 గంట. Those who come today, ఈ రోజు ఎవరైతే వచ్చారో, I never prepared like this. నేను ఎప్పుడు సిద్ధపడలేదు ఇట్లా. I never prepared to say like this. నేను ఎప్పుడు ఇట్లా చెప్పడానికి సిద్ధపడలేదు. But అయితే God reveals now. దేవుడు ఈ రోజు బయలుపరిచాడు. This gathering has the great purpose. ఈ యొక్క సమూహము గొప్ప శక్తిని కలిగి ఉంది. God wants to bring a great revival. దేవుడు ఒక గొప్ప ఉజ్జీవం But తీసుకురాబోతున్నాడు. some small hindrances will come. కొన్ని చిన్న ఆటంకాలు వస్తాయి. We never bother about it. వాటి గురించి ఎప్పుడు బాధపడొద్దు. We want stand in one ground for the revival. దేవుని యొక్క నామములో మనము దేవుని యొక్క ఉజ్జీవం కొరకు నిలబడాలి. Amen. ఆమేన్. Everybody, you do some ministry. మీరు కొంత పరిచర్య చేయాలి. ప్రతి You may ఒక్కరు be belongs to any church, wherever you go, no problem. నువ్వు ఏ సంఘానికైనా వెళ్ళు, సమస్య లేదు. Please join with this 10,000 revival prayer warriors. దయచేసి 10,000 మంది దర్శనంలో కూడినటువంటి ఆ ఉజ్జీవంతానికి మీరు పాలుభాగస్తులు అవ్వండి. Let this Andhra and Telangana be shaken by the prayer. ఓకే, ఈ ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో దేవుని యొక్క శాంతి సమాధానం నింపబడును గాక. Shaken by the prayer. ఈ యొక్క ప్రాంతాల్లో కదలింపు జరగాలి దేవుని యొక్క ప్రార్థన ద్వారా, దేవుని యొక్క సన్నిధిలో చేసే ప్రార్థన ద్వారా. Yes, be the part of this vision. ఈ యొక్క దర్శనంలో మీరందరూ పాలుభాగస్తులు Be the అవ్వండి. prayer partner of this vision. ఈ యొక్క భాగంలో, ఈ దర్శనంలో మీరు ప్రార్థన If పరులుగా భాగం God తీసుకోండి. give you burden, ఒకవేళ దేవునికి భారం ఇస్తే you can sow the money for this ministry. నీ యొక్క పరిచర్య కొరకు నువ్వు మనని డబ్బులు We ఇవ్వాలి. never take any money. We are not here for money. మేము ఎప్పుడు కూడా డబ్బులు చేయము. Amen. ఆమేన్. How many of you be happy about this? ఎంతమంది దీని విషయంలో సంతోషిస్తున్నారు? Raise up your hand. మీ యొక్క చేతులు ఎత్తండి. Bless this ministry. దేవా, ఈ ఆశీర్వాదం, ఈ పరిచర్య దీవించండి. Without any hindrances, every month we should gather and pray and worship and receive the word of God like this. ఎటువంటి ఆటంకం లేకుండా ప్రార్థన, ఆరాధన, ఈ యొక్క వాక్యాన్ని మనం ఈ స్థలంలో చేరి మనం How many of you revived by the word of God today? ఈ రోజు దేవుని వాక్యాన్ని బట్టి ఎంతమంది ఉత్తేజింపబడ్డారు? How many of you can say God spoke with me? ఎంతమంది మీరు చెప్పగలరు, దేవుడు ఈ రోజు నాతో God మాట్లాడాడు. has given me the power. దేవుడు నాకు ఆ శక్తిని ఇచ్చాడు. I have the authority. నాకు అధికారం ఉంది. I will do something for God. నేను దేవుడి కొరకు ఏదో చేస్తాను. Father, we do thank you and praise you for this wonderful day. దేవా, ఈ యొక్క Thank you and praise you for this wonderful day. దేవా, నీకు ఈ యొక్క దాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు Thank you, స్తోత్రం. Lord, the word which was given to the people. దేవా, నువ్వు ఎక్కువ మందిని ఇచ్చినందుకు వందనాలు. Thank you, Lord, the vision that you have gave them as a burden today. దేవా, నీవు ఇచ్చిన దర్శనం అనే ఆ యొక్క దర్శనాన్ని మాకు భారంగా ఇచ్చినందుకు Help వందనాలు. us to pray for it. దేవా, దీని నిమిత్తమై ప్రార్థించే అవకాశం. Help us to stand in a gap. దేవా, ఈ యొక్క మీ యొక్క సహాయం కావాలి మాకు. Help us to be filled with the Holy Spirit anointing. దేవా, మాకు మీ యొక్క ఆత్మచేత నింపబడే విషయంలో సహాయం కావాలి. Lord, we commit everything into thy mighty hand. దేవా, మేమందరం ఇక్కడ మా అందరినీ మేము సమస్తం In Jesus' name. యేసు నామములో అందరికీ చెప్పండి ఆమేన్. 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 హల్లెలూయా. 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 Praise God. Praise the Lord. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.